న్యూస్ అండ్ డీటెయిల్స్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. బంజారా హిల్స్ పిఎస్లో నమోదైన కేసును కొట్టివేసింది. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పై గతంలో కేసు నమోదైంది. ఇక రేవంత్ ఢిల్లీకి 25,000 కోట్లు పంపించారని కేటీఆర్ ఆరోపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విని కేసును జస్టిస్ కె లక్ష్మణ్ కొట్టివేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఇక బంజారా హిల్స్ పిఎస్లో నమోదైనటువంటి కేసును కొట్టివేసింది. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పై గతంలో కేసు నమోదైంది. ఇక రేవంత్ ఢిల్లీకి 25,000 కోట్లు పంపించారని కేటీఆర్ ఆరోపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. కేటీఆర్ కి హైకోర్టులో ఊరట లభించిందనే చెప్పొచ్చు. బంజారా హిల్స్ పిఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టు అయితే ఈ రోజు దీన్ని కొట్టివేసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బంజారా హిల్స్ పిఎస్ లో కేటీఆర్ పై కేసు అయితే నమోదైంది. కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసు అయితే దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఢిల్లీకి 2,500 కోట్లు పంపించారని కేటీఆర్ ఆరోపించారంటూ కూడా ఈ ఫిర్యాదు అయితే పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ కేసులో కూడా కేసు నమోదైంది. అలాగే ఆ తర్వాత హైకోర్టులోనే దీనికి సంబంధించి కేసీఆర్ కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలంటూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇరువైపుల వాదనలు విని ఈ కేసు కొట్టేస్తూ కూడా జస్టిస్ కె లక్ష్మణ్ కూడా తీర్పును అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే బంజారా హిల్స్ కేసు లోని శ్రీనివాస్ ఇచ్చిన కంప్లైంట్ వరకు ఈ కేసు నమోదవడంతో కూడా అప్పటి నుంచి కూడా హైకోర్టులో దీనిపై విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఏదైతే సీఎం అయిన తర్వాత కేటీఆర్ ఢిల్లీకి 2,500 కోట్లు రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నాడు అంటూ కూడా ఇటు అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ అయితే ఈ ఫిర్యాదు చేయడంతో కూడా బంజారా హిల్స్ పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత ఈ రోజు ఏదైతే అప్పటికే కేటీఆర్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. తనపై నమోదైన కేసుని కొట్టేయాలంటూ కూడా అప్పటికే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇరువైపు వాదనలు కూడా హైకోర్టు అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు విచారణ జరిగిన తర్వాత జస్టిస్ కె లక్ష్మణ్ అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ కూడా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సారా